ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనము. ప్రజలారా, సుమయోను అను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడయుండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అయితే అతను ఆత్మచేత దేవాలయంలోనికి నడిపింపబడిను. అయితే ఆ సమయంలోనే యోసేపు మరియలు శిశువు అయిన ప్రభువును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు సుమయోను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలునకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని చెప్పెను. ప్రజలారా, పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడిన సుమయోను ప్రభువు చిన్న శిశువుగా ఉన్నప్పుడే లోకమునకు ప్రభువు అనుగ్రహించే రక్షణను ఆత్మానుసారంగా గ్రహించి విశ్వసించెను. ప్రభువు అనుగ్రహించే విమోచన క్రియను ఎరిగిన అన్న అను ప్రవక్తి ప్రభువు శిశువుగా ఉన్నప్పుడే దేవుడు అనుగ్రహించే రక్షణను గూర్చి, విమోచనను గూర్చి, ఆయన విమోచన కొరకు దేవాలయంలో కనిపెట్టు వారితో చెప్పెను. ప్రజలారా, సుమయోను అలాగుననే అన్న వీరిద్దరూ ప్రభువు శిశువుగా ఉన్నప్పుడే ఆయన గూర్చి విశ్వసించి విశ్వాస నేత్రములతో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా క్రీస్తు రక్షకుడని విమోచకుడని విశ్వసించిరి. తమకు సమాధానము కలిగినదని ఆనందించిరి. మరి మనము ఆయన జననమును గూర్చి, మరణమును గూర్చి, రక్షణను గూర్చి, శిలువయాగమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకొనిన మనము, వినిన మనము పరిపూర్ణమైన క్రీస్తును రక్షకునిగా అంగీకరించుచున్నామా? ఆయన యందు విశ్వాసముంచుచున్నామా? పరిశుద్ధ గ్రంథంలోని వాక్యములు, సంఘటనలు ఏవో ఊహాకల్పనలు, ఊహాకథలని అనుకోకుడి. అవి నిజముగా జరిగినవి. పరిశుద్ధ గ్రంథము సత్యముతో రాయబడినది. దేవుని గూర్చి ఎరుగక, ఇంకనూ ఆయన రక్షణను అనుభవించక, ఆయన ప్రేమ మాధుర్యమును పొందక ఎందరో తమ జీవితంలో ఎంతో కోల్పోవచ్చున్నారు. ప్రజలారా, ఒక్కసారి ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి చూడుడి. ఆయనను మీ జీవితంలో ఆహ్వానించుడి. అప్పుడు దేవుడు మీకు అనుగ్రహించే రక్షణను, నూతనమైన జీవితమును, సమాధానమును, సత్యమును, యథార్థతను, ప్రేమను మీరు అనుభవించుదురు. గొప్ప ఆదరణ, గొప్ప నిరీక్షణ మనకు లభించును. మనోనేత్రములు తెరవబడినప్పుడు ఆయన మన కొరకు ఎంత త్యాగము చేసెనో, మన పాత పాపపు జీవితము ద్వారా మనము ఎంతగా ప్రభువుని బాధ పెట్టితమో ఆత్మానుసారంగా మనము తెలుసుకొని ప్రభువుని విడిచి మరలా మనము పాత పాపపు జీవితమునకు తిరుగము. ఎందుకనగా అంత మధురమైన, నిజమైన రక్షణ అనుభవమును, ప్రేమను దేవుడు మనకి అనుగ్రహించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, నశించిపోయే లోకాన్ని, అందులోని మోసపూరితమైన అందాన్ని, మాయా ప్రేమలను, కపటమైన స్నేహములను, తాత్కాలికమైన ఆనందముల కోసం ప్రయాసపడి చివరికి నష్టపోచున్నాం. నిజమైన ఆనందము, సత్యవంతమైన తృప్తి కలిగిన, సమాధానంతో నిండి ఉన్న నిజమైన జీవితమును, రక్షణను మా ప్రభువు మాకు అనుగ్రహించునని మీ యొద్దకు వచ్చి మీ రక్షణను పొందుకొనుటకు, అనుభవించుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, మీరు అనుగ్రహించే రక్షణ ఎంతో విలువైనదని, దానికి వెల చెల్లించలేమని గ్రహించి, దేవా, లోతైన రక్షణ అనుభవంను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.